నల్గొండ జిల్లాలో అక్రమార్కులు సహజ వనరులను కొల్లగొడుతూ ఉంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. దోపిడీని అడ్డుకోకపోగా తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో ఎక్కడికక్కడ ప్రకృతి విధ్వంసం సాగుతోంది. ఓవైపు మట్టి మాఫియా వందల కోట్లు వెనకేసుకుంటోంది. మరోవైపు ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. చెక్ డ్యాములను ధ్వంసం చేసి మరీ అక్రమార్కులు ఇసుక రవాణా చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో చెక్ డ్యాముల ధ్వంసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో చెరువులు లేనటువంటి ప్రాంతాల్లో చెక్ డ్యాంలను నిర్మించి భూగర్భ జలాలని కాపాడుకునేందుకు బోర్బావుల్లో సజావుగా నీరు సమృద్ధిగా వచ్చేందుకు పాలకులు గతంలో చెక్ డ్యాంలను నిర్మించినటువంటి పరిస్థితి. దీనికి కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినప్పుడు కూడా అక్రమార్కులు ఆ చెక్ డ్యాంలను కూలగొడుతున్నారు. చెక్ డ్యాంల పరిధిలో ఉన్నటువంటి ఇసుక దోపిడీకి అడ్డుగా నీళ్లు లేకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ కన్నాలు వేస్తున్నారు, కూలగొడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేందుకు సాక్షి టీవీ కనగల్ మండల పరిధిలో ఉన్నటువంటి పగిడిమర్రి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఒక చెక్ డ్యామ్ వద్దకు వచ్చినాం. ఇక్కడ ఇసుక భారీ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ ఇసుకని తవ్వడానికి అడ్డుగా ఉన్నటువంటి నీటిని తొలగించేందుకు ఆ చెక్ డ్యామ్ని కూలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మనం విజువల్స్లో ఒకసారి చూపిద్దాం. ఇది 1995లో 3 కోట్ల రూపాయలు, అప్పుడు 3 కోట్ల రూపాయలు అంటే ప్రస్తుతం ఇది 30 కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఈ స్థాయిలో పటిష్టమైనటువంటి చెక్ డ్యామ్ను నిర్మించేటువంటి అవకాశం కూడా ఉండేది. ఎందుకంటే ప్రస్తుతం కట్టినటువంటి నిర్మాణాలు 3 నెలలకే కూలిపోతున్నాయి. వేసినటువంటి రోడ్లు 4 రోజులకే తారలు వేసిపోతున్నటువంటి అనేక దృశ్యాలను చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇది 1995లో పటిష్టంగా అంటే భవిష్యత్ తరాలకి భవిష్యత్ అవసరాలకి తీర్చేందుకు ఈ చెక్ డ్యామ్ని నిర్మించినటువంటి నేపథ్యంలోనే అప్పట్లో 3 కోట్ల రూపాయలు వెచ్చించి మనం చూసుకోవచ్చు పెద్ద పెద్ద బండరాలని ఈ చెక్ డ్యామ్కు రక్షణగా ఇక్కడ బండరాలను కూడా పేర్చినటువంటి నేపథ్యంలోనే ఇసుక ట్రాక్టర్లు పోవడానికి అనువుగా లేనటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద హిటాచీలను తీసుకొచ్చి ఆ బండరాలని ఆ దారి అడ్డు తొలగించి దారిని ఏర్పాటు చేసి ఆ చెక్ డ్యామ్ దిగువ ప్రాంతంలో దాదాపు మనం చూసుకున్నట్లయితే రక్షణ గోడను కూలగొట్టారు. అదే సమయంలో చెక్ డ్యామ్ దిగువగానే దాదాపు 1/2 కిలోమీటర్ అంటే కిలోమీటర్ వరకు కూడా ఇసుక ఎక్కడైతే ఉన్నదో నిల్వ ఉన్నటువంటి ఇసుకని తోడుకునేందుకు ప్రస్తుతం 30 నుంచి 40 ఫీట్ల వరకు కూడా పెద్ద పెద్ద బాయిలని ఏదైతే తవ్వి అందులో వెళ్ళినటువంటి ఇసుకని ట్రాక్టర్ల రూపంలో వేలాది ట్రాక్టర్లను ఇక్కడి నుంచి తరలించి నల్గొండకి తీసుకెళ్లి అక్రమంగా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఆ ఇసుకని తవ్వకాలు చేస్తున్నామని చెప్పేసి ఆ దొంగ పేర్లు చెప్పి ఇసుకని తవ్వుకుంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనగల్ మండలంలో కేవలం పర్వతగిరి లాంటి ప్రాంతాల్లో ఇసుక రీచ్లకు ప్రభుత్వం అనుమతించినటువంటి నేపథ్యంలోనే ఆ పర్వతగిరి నుంచి ఇసుక తీసుకొస్తున్నామని చెప్పడం ఆ సమీపంలో ఉన్నటువంటి పగిడిమర్రి వాగు అంటే ప్రస్తుతం దీన్ని కనగల్ వాగు అంటారు. ఈ కనగల్ వాగుకి కనగల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మైల సముద్రం చెరువుకి ఈ వాగు ద్వారా నీరు వెళ్తుంది. ఆ చెరువును నింపడం కోసం ఈ కాలువల గతంలో వాగుల్ని ఏదైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ వాగులో యథేచ్ఛగా ఎక్కడ చూసినా కూడా 30 నుంచి 40 ఫీట్ల వరకు గోతులను తవ్వి ఇసుకని ఎక్కడికక్కడ ఇసుకను తవ్వి అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చెక్ డ్యామ్ రక్షణ గోడను కూలగొట్టినటువంటి నేపథ్యంలో పక్కన రక్షణగా ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలను కూడా తొలగించినటువంటి నేపథ్యంలోనే ఆ చెక్ డ్యామ్ కూడా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తున్నా కూడా కనీసం రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కనీసం ఇక్కడ మచ్చుకైనా కూడా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి వాస్తవ పరిస్థితులను అని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క చెక్ డ్యామ్ని కూలగొట్టేందుకు ప్రయత్నించినటువంటి అక్రమార్కుల మీద క్రిమినల్ కేసులు పెట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ ముక్కుపిండి వసూలు చేసి మరి చెక్ డ్యామ్ని పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పగిడిమర్రే కాదు, మిగిలినటువంటి ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల చెక్ డ్యామ్లు కూలగొట్టినటువంటి నేపథ్యంలోనే ఆ చెక్ డ్యామ్లను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరమ్మతులు చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కనగల్.